పని చేస్తున్నామా, పాడతాం, చెల్లి ఒక్కటే కదా, అందరం అంతే. కానీ ఆ మనసులో ఒప్పుకో. ఏదేమైనప్పటికీ కూడా దేవుడు పాడటం మాత్రమే కాదు, అలా మన మనసులో మార్చి ఎంతవరకు ఉండాలో. ఉప్పు నీటి సముద్రంలో ఎంతకాలం ఉంటుంది? వచ్చే వరకు ఉంటుంది. కానీ చేప ఉప్పుగా ఉంటుందా? ఉప్పు నీటి సముద్రంలో చేప తెచ్చుకున్నాం కదనే ఆ చేపల కూరలు ఉప్పు వేయకుండా ఉండి చూడు. చేపలో ఉప్పు ఉంటుందా? కానీ చేప ఎందులో ఉంది? ఉప్పు నీటిలోనే ఉంది. కాబట్టి ఇదే మానవ జీవితం. పక్కాగా భగవద్గీత కూడా అదే సత్యం చెప్తుంది. తామరాకు మీద నీటి బిందువు. తామరాకు బతికుండాలంటే నీటిలోనే బురదలోనే ఉండాలి, కానీ బురద అంటుకోకూడదు, నీరు అంటుకోకూడదు. యోగిస్తూ అదే లోకంలో మనం ఉండాలి. లోకం అంటుకోకుండా, లోకం మనలో లేకుండా చూసుకున్నాం. దయ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, మీరు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి, మీరు ఇచ్చిన వివేకాన్ని బట్టి, జ్ఞానానికి వివేకానికి మించింది మీరు మా పట్ల చూపినటువంటి ప్రేమ లేని జ్ఞానం అనవసరం. నా తండ్రి, నా దేవ, మొదటిగా మాలోకి మీ కుమారుడు యొక్క ప్రేమను మాలో ప్రవేశపెట్టండి. ప్రేమ అన్నింటినీ ఓర్చుకుంటుంది, అన్నింటినీ సహిస్తుంది, అన్నింటినీ కప్పుద్ది, రోడ్డు ఎక్కదు, మౌనంగా భరిస్తుంది. కాబట్టి మొదటిగా మేమందరం కూడా మీ కుమారుడు యొక్క ప్రేమను మేము కలిగి ఉండాలి. మాతో మాట్లాడారు. లోకం అనేటువంటి పొలంలోంచి పోయబడితే తప్ప మీ ఇంటిలో, మీ రాజ్యంలో, మీ పరలోకంలో అర్హత మాకు ఇక్కడ అక్కడ ఉండలేదు కదంటే. ఒకే గింజ ఇక్కడ పోయబడిందంటే అక్కడ ఉండబడుతుంది. కాబట్టి తండ్రి, ఈ లోకంలోంచి మమ్మల్ని ప్రత్యేకపరచండి, మమ్మల్ని ప్రేరేపించుకోండి. నిత్యము మీ సన్నిధిలో ఉండగలిగేటువంటి ఒక శ్రేష్టమైనటువంటి రొట్టిగా మారగలిగేటువంటి భాగ్యం మా అందరికీ ప్రసాదించమని అడుగుతున్నాను తండ్రి. ఒక్క రొట్టె ఒక్క గింజ కాదు కదా తండ్రి, అనేక గింజలు కలిస్తేనే ఒక రొట్టెగా మార్చబడుతుంది. 12 రొట్టెలు, 12 గోత్రాలు, ఒక్కొక్క గోత్రం ఒక రొట్టెగా చేసేసుకున్నారు మీరు. ఒక్కొక్క సంఘం ఒక్క రొట్టెగా ఉండాలి కదా తండ్రి. ఒక్కొక్క కుటుంబం అంతా ఒక్క రొట్టెగానే ఉండాలి కదా తండ్రి. విడివిడిగా ఉండకూడదు కదా తండ్రి. విడివిడిగా ఉన్న గింజ ఏది కూడా తండ్రి దేవ రొట్టెగా మారదు కదా తండ్రి. సేరు గింజలో కలిస్తేనే కదా తండ్రి రొట్టెగా మారేది, మీ సన్నిధిలో ఉండగలిగేది. కాబట్టి మా అందరికి ఐక్యత నేర్పించండి తండ్రి, కలిసి ఉండే భాగ్యాన్ని ప్రసాదించండి తండ్రి. అట్టి కృపను మా అందరికీ దయచేయమని మీ బిడ్డలందరినీ మీ కృపాహస్తాలకు అప్పగించుకుంటున్నాను. ఏం ఆశించి మీ సన్నిధిలో ఉన్నారో మీకు తెలుసు, ఏం అడుగుతున్నారో మీకు తెలుసు, ఏది ఎప్పుడు ఇవ్వాలో మీకు తెలుసు. నా తండ్రి, నా దేవ, అడుగుడి మీకు ఇవ్వబడుతుందన్నారు మీరు. అడగక మునిపే నీ అక్కర్లని నాకు తెలుసని కూడా మీరే అన్నారు. కాబట్టి తండ్రి, నన్ను నేను మీకు ఇచ్చి వేసుకుంటున్నాను. మీకు నచ్చినట్టు మీరు ఏది ఎప్పుడు ఇస్తారో అది ఇచ్చే వరకు నేను ఎదురు చూసేటువంటి బిడ్డగా, విసుక్కోకుండా, సడుక్కోకుండా, గొడుక్కోకుండా, ఓపికతో మీ కరుణాపీఠం దగ్గర కనిపెట్టుకుని ఉండే బిడ్డగా నన్ను మార్చి మీరు కోరుకున్న మంచి గోధుమ గింజగా నా తండ్రి నన్ను పరిశుద్ధపరచు. నా పొట్టంతా తీసివేయమని, నన్ను మీకు నచ్చినట్టు దంచుకుని మీకు అడ్డమైనటువంటి పొట్టంతా తీసివేయమని, ఒక మంచి గోధుమ రొట్టెలాగా ఆయన ఇదిగో తండ్రి దేవ, నిర్మలమైనటువంటి బంగారంతో పొదగబడినటువంటి తుమ్మకర్ర పెట్టె మీద మీ సన్నిధిలో, మీ సమక్షంలో, మీ దగ్గర 7 రోజులు ఉండగలిగేటువంటి రొట్టెగా నన్ను మార్చుకోమని మీ 2 పాదాలు పట్టుకుని ప్రార్థించి ప్రతిఫలాన్ని పొంది నామం పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తం పరలోకమున నెరవేరునట్లు భూమి మీద నెరవేరుగాక. మా ఆహారం మాకు దయచేయండి. మా అపరాధం చేసిన వారిని క్షమించబట్ట మమ్మల్ని రక్షించండి. మమ్మల్ని శోధనలో ప్రవేశించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవే. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, లోకరక్షకుడైనటువంటి యేసు ప్రభువు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ సహవాసముతో ఈరోజు పరిశుద్ధ దినమని స్పృహ కలిగి, వివేకం కలిగి, మందిరపు తలుపులు తెరిచి మందిరాన్ని, ఆలయానికి, ఆరాధనకు సిద్ధం చేసినటువంటి బిడ్డలకు, పాటల ద్వారా స్తుతించినటువంటి బిడ్డలకు, ధర్మశాస్త్ర పట్టణం ద్వారా దేవునికి మహిమ తీసుకొచ్చిన వారికి, శ్రద్ధతో దేవుని వాక్యం విని దాని ప్రకారం నడుచుకోవాలని తీర్మానించుకున్నటువంటి బిడ్డలందరికీ
నాకు, నా కుటుంబానికి, ఈ సమయంలో ఎవరైతే ఆపదలో ఉన్నారో అటు వారందరికీ మనం ఆరాధించే నిజమైన దేవుని యొక్క ప్రేమ, కాపుదల, సంరక్షణ శాశ్వత కాలం తోడై ఉండదు కాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. థ్యాంక్ యూ ఎవరీబడీ.